అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయల్లో పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం ఆధ్వర్యంలో సోమవారం వైసీపీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రధాన రహదారి ర్యాలీ చేపట్టారు. పెట్రోల్ బంకుల వద్ద కూడా నిరసన తెలుపుతూ పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు అన్నారు. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలు తగ్గించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అరకు డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విపరీతంగా పెంచడం అనేటువంటి జరిగింది. ఏ రాష్ట్రంలో కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు పెట్రోల్ ధర ఏమో సుమారు 113 రూపాయలు ఈ రాష్ట్రంలో ఉంది. మిగతా పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళినట్లయితే కనీసం 4-5 రూపాయలు తేడాగా ఉంది. అలాగే డీజిల్ ధర చూస్తుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో 100 రూపాయలు ఉంది. మిగతా రాష్ట్రాలకు వెళ్ళినట్లయితే అక్కడ 4 రూపాయలకి భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇది వెంటనే ఈ ధరలని తగ్గించాలి. తగ్గించడం కోసం అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ సాయశక్తుల ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇది అధికారులు మేము విన్నవించేది ఏంటంటే మా యొక్క ఆవేదనని, అంటే ఇక్కడ రాష్ట్ర ప్రజల యొక్క ఆవేదనని మేము ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి దోపిడీని అరికట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మీరు నిమ్మకి నీరెత్తకుండా ఈరోజు ప్రజల చేత దోపిడీ చేస్తున్నారని కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నాము. ఇదే విషయమై ఈరోజు ఇక్కడ అరకువేలి తహసీల్దార్ ఆఫీస్ కూడా వచ్చి మేము ఫిర్యాదు చేయడం జరిగిందండి. తక్షణమే ప్రభుత్వం గమనించి రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులను అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఈరోజు కానీ రేపు కానీ 3 రోజుల్లోగా గనక ఇది తగ్గకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భారీ ఎత్తున కూడా మేము రాస్తారోకోలు కూడా చేపడతామని కూడా మేము ఈరోజు తెలియజేస్తూ మీ అందరికి కూడా మరొక్కసారి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అంటే రోజు రోజుకి రేట్లు పెరగడానికి కూడా కారణము ఏదో చాకులు చెప్పడం జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం. కానీ మిగతా రాష్ట్రాలకు చూసినప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి తేడా చూస్తే వాళ్ళు 5 రూపాయలు చూసుకుంటే వీళ్ళు 10 రూపాయలు పెంచినటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వము మీరు చేస్తూ ఉన్నటువంటి అనాలోచితమైనటువంటి విధానాలు అయితేనేమి, అలాగే మీరు చేస్తూ ఉన్నటువంటి అరాచకాలు అయితేనేమి, అలాగే మీరు దోపిడీ చేస్తూ ఉన్నటువంటి దోపిడీ విధానాలు అయితేనేమి మీరు అరికట్టాల్సినటువంటి అవసరం ఎంతైందో ఉందని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.